you all? Okay, so we have the topic conversion of words. So what do you mean by conversion? Conversion is nothing but changing from one grammatical structure to another grammatical structure. One word can be changed into one grammatical structure to another grammatical structure is called conversion of words. Okay? So we can change whatever the word into verb to noun, noun to verb, adjective to adverb, adjective to noun, like that. We have one definition is here. The more number of words you know is the more vocabulary you have. One of the ways of improving vocabulary is conversion of words. అంటే కదా మనకి వర్డ్స్ అనేటప్పుడు ఉంటే కదా వొకాబులరీ నేర్చుకోవాలన్నా లేదా వర్డ్స్ ఎక్కువగా ఇంప్రూవ్ చేసుకోవాలన్నా బెస్ట్ మెథడ్ ఏది అంటే కన్వర్షన్ ఆఫ్ వర్డ్స్ అన్నమాట. అందుకని ఇక్కడ ఏమన్నామంటే కన్వర్షన్ ఆఫ్ వర్డ్స్ ఈస్ చేంజింగ్ ఏ వర్డ్స్ ఫ్రమ్ వన్ గ్రామటికల్ ఫామ్ టు అనదర్ గ్రామటికల్ ఫామ్. వన్ గ్రామటికల్ ఫామ్ టు అనదర్ గ్రామటికల్ ఫామ్ అన్న. అందుకని ఇప్పుడు ఏమన్నామంటే వర్బ్ నుంచి నౌన్ కూడా మనము ఒక వర్డ్ ని కన్వర్ట్ చేయొచ్చు. అలాగే నౌన్ నుంచి వర్బ్ కు కన్వర్ట్ చేయొచ్చు. అడ్జెక్టివ్ నుంచి అడ్వర్బ్ కు కన్వర్ట్ చేయొచ్చు. అడ్జెక్టివ్ నుంచి నౌన్ కూడా కన్వర్ట్ చేయొచ్చు అన్నమాట. దీన్నే మనం ఏమంటామంటే కన్వర్షన్ ఆఫ్ వర్డ్స్ అని చెప్పేసి అంటాం. అందుకని ఇక్కడ చూడండి నౌన్ టు వర్బ్. ఎగ్జాంపుల్ మనం తీసుకుంటే నౌన్ టు వర్బ్. నౌన్ లో ఉన్నటువంటి ఒక ఫామ్ ని ఒక వర్డ్ ని వర్బ్ లోకి ఎలా కన్వర్ట్ చేస్తాము అనేటటువంటి ఇక్కడ చూస్తున్నాము. నౌన్ యాక్సెస్. సో ఇక్కడ మనం ఓన్లీ టు అనేటటువంటి దాన్ని మాత్రమే యాడ్ చేయడం ద్వారా అది వర్బ్ లోకి కన్వర్ట్ అయిపోయింది అన్నమాట. చూడండి యాక్సెస్ ఏమైంది? టు యాక్సెస్. ఈమెయిల్ హోస్ట్ నేమ్. సో కాబట్టి ఇక్కడ చూడండి యాక్సెస్ అనే దానికి టు అనేది యాడ్ చేయడం ద్వారా అది వర్బ్ గా కన్వర్ట్ అయిపోయింది. అలాగే చూడండి ఆన్సర్ డ్రీమ్ టచ్ లవ్ అలాగే వాటర్ కవర్. సో ఇవి ఒక సింపుల్ ఎగ్జాంపుల్స్ అన్నమాట. అయితే ఇక్కడ మనకున్నటువంటి సిలబస్ లో మనం చూసినట్లయితే గన we have whatever the word we are going to convert into the noun form. noun form లోకి కన్వర్ట్ చేయాలని చెప్పేసి మనకు చెప్పారు అన్నమాట. noun form లో కన్వర్ట్ చేయాలంటే మనము either it is the suffix or the affix. suffix ని గాని లేదా affix ని గాని మనం యాడ్ చేయడం ద్వారా ఒక వర్డ్ ని మనం noun form లోకి కన్వర్ట్ చేయొచ్చు. ఓకే క్లియరా? ఇక్కడ మనం టు అనేటప్పుడు దాన్ని యాడ్ చేస్తున్నాం. టు అనేది ఇక్కడ సఫిక్స్ ఆ ప్రిఫిక్స్ ఆ? ప్రిఫిక్స్ is nothing but for whatever the word it is. ఒక వర్డ్ మనం తీసుకున్నట్లయితే ఆ వర్డ్ ముందు భాగాన కొన్ని అక్షరాలు గాని లేదా ఒక అర్థవంతమైనటువంటి పదాన్ని గాని యాడ్ చేయడం ద్వారా న్యూ వర్డ్ వచ్చినట్లయితే దాన్ని ఏమంటామంటే మనము ప్రిఫిక్స్ అని చెప్పేసి ఒక న్యూ ఫామ్ ని తీసుకుంటాం. ఒక బేస్ వర్డ్ ఎగ్జాంపుల్ ఒక బేస్ వర్డ్ హ్యాపీ అనేది ఒక బేస్ వర్డ్ అనుకున్నట్లయితే ఈ బేస్ వర్డ్ కు ప్రిఫిక్స్ యాడ్ చేసినట్లయితే అన్హ్యాపీ ఇది ప్రిఫిక్స్ అవుతుంది అన్నమాట. ఇది తిరిగి అన్హ్యాపీగా మారుతుంది. ఒక న్యూ వర్డ్ అనేటటువంటి ఫామ్ అవుతుంది. ఈవెన్ దాని మీనింగ్ కూడా చేంజ్ అవుతుంది. దాని స్పెల్లింగ్ కూడా చేంజ్ అవుతుంది అన్నమాట. దీన్ని ప్రిఫిక్స్ అని చెప్పేసి అంటాం. ఇలా ప్రిఫిక్స్ గాని లేదా సఫిక్స్ గాని అంటే ఒక వర్డ్ కు ముందు వైపు గాని లేదా ఒక వర్డ్ తర్వాత వైపు గాని కొన్ని లెటర్స్ యాడ్ చేయడం ద్వారా న్యూ వర్డ్ అనేటటువంటి ఫామ్ అవుతుంది. అలా ఫామ్ అవడం అయినప్పుడే మనకి ఆ వర్డ్ యొక్క మీనింగ్ మారి దాని గ్రామటికల్ ఫామ్ కూడా మారుతుంది. దాన్ని కన్వర్షన్ ఆఫ్ వర్డ్స్ అని చెప్పేసి అన్నాం. ఒక గ్రామటికల్ ఫామ్ అనేటువంటి వర్బ్ అయినట్లయితే దానికి సఫిక్స్ గాని లేదా ప్రిఫిక్స్ గాని యాడ్ చేయడం ద్వారా అది నౌన్ ఫామ్ లోకి ట్రాన్స్ఫార్మ్ అవుతుంది. క్లారిటీనా? సో ఒక వర్బ్ అనేటటువంటిది తీసుకోండి. ఎగ్జాంపుల్ గమనించండి. ఇక్కడ మేనేజ్ ఎగ్జాంపుల్ గమనించినట్లయితే ఏం యాడ్ చేయొచ్చు? సార్దాంలో 5 మినిట్స్ కి MENT సఫిక్స్ ఆ ప్రిఫిక్స్ అది అంటే ఒక వర్డ్ కి వర్డ్ తర్వాత కొన్ని లెటర్స్ గాని లేదా ఒక వర్డ్ గాని యాడ్ చేయడం ద్వారా ఒక న్యూ వర్డ్ అనేది ఫామ్ అవుతుంది. అది నౌన్ ఫామ్ గా అవ్వాలి. సో ఇక్కడ మేనేజ్ అనేటటువంటి ఒక వర్డ్ దానికి MENT అనేది యాడ్ చేయడం ద్వారా ఫోన్ క్లారిటీ లేదు. నా ఫోన్ సారీ అది తీసేస్తాను. న్యూ వర్డ్ అనేటటువంటి ఫామ్ అవుతుంది మేనేజ్మెంట్. సో ఇది నౌన్ ఫామ్ అవునా కాదా? సో నౌన్ ఫామ్ అవుతుంది అన్నమాట. సో ఇక్కడ చూడనా అందుకని ఇక్కడ ఏమన్నామంటే వర్డ్స్ అనేది కన్వర్ట్ చేయడంలో మనకి 2 టైప్స్ గా చేయొచ్చు.
ఒకటి వచ్చి ప్రిఫిక్స్ యాడ్ చేసినా దించేరే. చేయొచ్చు, ఏ వద్దు, దించురా. చేసినా మనము కన్వర్షన్ లోకి మార్చవచ్చు. గ్రామటికల్ ఫామ్ నుంచి ఇంకొక గ్రామటికల్ ఫామ్ లోకి మనము దాన్ని మార్చవచ్చు అన్నమాట. సో అలా కాకుండా ప్రిఫిక్స్ సఫిక్స్ ఓకే, అలా కాకుండా రెండు వైపులా యాడ్ చేస్తాం. నా ఐఫోన్ కన్నా బాగా వస్తుంది వీడియో. యుఎన్ అనేటువంటి ప్రిఫిక్స్, హ్యాపీ అనేటువంటి బేస్ వర్డ్, నెస్ అనేటువంటి యాడ్ చేస్తున్నాము. ఇదేమవుతుంది? సఫిక్స్, ప్రిఫిక్స్. ఇలా ఒక ప్రిఫిక్స్ ఒక సఫిక్స్ కూడా యాడ్ చేసినట్లయితే దాన్ని ఏమంటారు సార్? అఫిక్స్. అఫిక్స్ అనేటువంటి అంటాం అన్నమాట. For there is a base word. If you add some letters or some words before the word at the same time after the word, we can form the new word. It is called affix. Okay na? ఒక బేస్ వర్డ్ కి ఒక వర్డ్ ముందు వైపున అలాగే ఒక వర్డ్ తర్వాత కూడా మనం యాడ్ చేసినట్లయితే దాన్ని ఏమంటామంటే అఫిక్స్ అని చెప్పేసి అంటాం అన్నమాట. సో అఫిక్సెస్ అనేటప్పుడు ఎన్ని టైప్స్? ఇక్కడ 2 టైప్స్ అన్నమాట. అఫిక్సెస్ ఆర్ 2 టైప్స్. చూడనా అఫిక్సెస్ ఎన్ని టైప్స్ కదా? 2 టైప్స్ అన్నమాట. ఫస్ట్ వన్ ఏది? ప్రిఫిక్స్. సెకండ్ వన్ ఏది? సఫిక్స్. క్లారిటీనా? సో ప్రిఫిక్స్ అంటే ఓన్లీ వన్ సైడ్ మాత్రమే, బిఫోర్ ఆఫ్ ద వర్డ్ మాత్రమే మనం కొన్ని లెటర్స్ యాడ్ చేస్తాం. ప్రిఫిక్స్ కొన్ని లెటర్స్ కానీ లేదా కొన్ని వర్డ్స్ ని ఆఫ్టర్ ద వర్డ్ యాడ్ చేస్తుంది సఫిక్స్. అలా కాకుండా రెండు వైపులా యాడ్ చేస్తే దాన్ని ఏమన్నా అన్నాం అన్నమాట. అయితే ఇక్కడ మనకున్నటువంటి సిలబస్ ఏం ఇస్తారంటే రోమన్ నెంబర్ 1 క్వశ్చన్ నెంబర్ 2 లో రైట్ ఏ నౌన్ ఫార్మ్ ఫర్ ద ఫాలోయింగ్ వర్డ్స్ బై యూజింగ్ సఫిక్స్ అని ఉంది నాన్న. రైట్ ఏ నౌన్ ఫార్మ్ ఫర్ ద ఫాలోయింగ్ వర్డ్స్ బై యూజింగ్ సఫిక్స్. ఓకేనా? అంటే సఫిక్స్ మాత్రమే యాడ్ చేసి, అంటే ఆఫ్టర్ ద వర్డ్ మాత్రమే కొన్ని లెటర్స్ కానీ లేదా కొన్ని వర్డ్స్ మాత్రమే యాడ్ చేసినట్లయితే దాన్ని మనం ఇక్కడ నౌన్ ఫామ్ గా మార్చడానికి అవకాశం అనేది ఉంటుందన్నమాట. అందుకనే చూడనా ఇక్కడ ఉన్నటువంటి బిట్స్ అన్ని కూడా ప్రీవియస్ ఎగ్జామ్స్ లో వచ్చినటువంటి బిట్స్ అన్నమాట. సో మేనేజ్, MANAGE, మేనేజ్ అనేటువంటి ఒక వర్బ్, దానికి MENT అనేటువంటి ఒక సఫిక్స్ ని యాడ్ చేయడం ద్వారా అది ఏంగా మారిపోయింది? నౌన్ ఫామ్ గా మారిపోయింది అన్నమాట. సో అలాగే దీన్ని యాడ్ చేయడం ద్వారా ఏమవుతుంది? మేనేజర్ is also a noun. Yes or no? So management is also a noun and manager is also a noun. కాబట్టి మనకి నౌన్ ఫామ్ కావాలా వర్బ్ ఫామ్ కావాలా? నౌన్ ఫామ్ కావాలి. కాబట్టి నౌన్ ఫామ్ రాసేసారు. ఫ్రీ అనేటటువంటి ఒక వర్డ్, దానికి సఫిక్స్ అనేటటువంటి యాడ్ చేసినట్లయితే DOM, ఫ్రీడమ్. కాబట్టి ఫ్రీడమ్ అనేటటువంటి ఏమవుతుందన్నా నౌన్ ఫామ్ మారింది. ఇది ఎక్కడ వస్తుంది చెప్తాను? ఏ క్వశ్చన్ గా వస్తుంది? సెకండ్, ఫస్ట్ రోమన్ సెకండ్ క్వశ్చన్. వర్డ్స్ అన్నమాట ఇవి. ఓకే రైట్. పొల్యూట్, పొల్యూషన్, అలాగే పొల్యూషన్, TION రాయడం ద్వారా అక్కడ పొల్యూటర్ అని కూడా రాయొచ్చు. అలాగే ఇంకొకటి ఏం రాయొచ్చు? పొల్యూషన్ కూడా రాయొచ్చు అన్నమాట. రెండు కూడా నౌన్ ఫామ్స్ అవుతాయి. ఓకే రైట్. క్రియేట్ ఇస్ ద వర్బ్. yes సో ఈ ఆర్ అనే రాయొచ్చు, అలాగే TION అన్న రాయొచ్చు. అప్పుడు ఏమవుతుంది? క్రియేటర్, అలాగే క్రియేషన్. రెండు కూడా నౌన్ ఫామ్స్ గా మారడానికి అవకాశం అనేది ఉంటుంది. మేనేజ్ అనేటప్పుడు ఏమైంది? మేనేజ్మెంట్ గా మారింది. ఫ్రీ అనేది ఏమైంది? ఫ్రీడమ్ గా మారింది. పొల్యూట్ అనేది ఏమైంది? పొల్యూషన్ అయింది. పొల్యూషన్. అలాగే క్రియేట్ అనేటప్పుడు క్రియేటర్, క్రియేషన్ అవుతది. మెయింటైన్, మెయింటైనర్, మెయింటెనెన్స్, మెయింటైనర్ కూడా వస్తుంది. Maintenance is a noun form. That is the correct answer. And next one is donator. Donator is also a noun form. And donation is also a noun form. Right? Appear. Appearance. Appearance. Repeat once again. Appearance. So next one is True. Truly. Truth. Truth is a noun. Truly is a adverb. Truly is a Adverb. Clear, Nana? Right. Loyal. Loyalty. Loyal. Loyalty. Govern. Government. Governance and government. Governance is also a noun form. Government is also a noun form. Next one. Requirement. 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 Social. Socialism. Socialism. Clear, Nana? Socialism. Employ. Employee is the clear one. And express. Expression. Expression. These are the
what are the examples which we have given? These are all the questions in previous exam question paper nana. Okay na? Right? చూడండి ఇక్కడ కన్వర్షన్ ఆఫ్ వర్డ్స్ అంటే ఒక గ్రామటికల్ ఫామ్ నుంచి ఇంకొక గ్రామటికల్ ఫామ్ లోకి చేంజ్ చేయడం. ఈ చేంజ్ చేయడానికి మనము అఫిక్సెస్ యూజ్ చేస్తాం. అఫిక్సెస్ అంటే ఒక టూ టైప్స్ గా చెప్పుకున్నాము, ప్రిఫిక్స్, సఫిక్స్. ప్రిఫిక్స్ అంటే ఒక వర్డ్ కి ముందు వైపు కొన్ని లెటర్స్ కానీ లేదా కొంత వర్డ్ కానీ యాడ్ చేయడం ద్వారా ఒక న్యూ వర్డ్ ఫామ్ అయినట్టు దాని ప్రిఫిక్స్ అని. ఆఫ్టర్ వర్డ్ కొన్ని లెటర్స్ లేదా కొన్ని వర్డ్స్ యాడ్ చేయడాన్ని సఫిక్స్ అని అంటాం. రెండు వైపులా యాడ్ చేసిన దాన్ని మనం సఫిక్స్ అని చెప్పేసి అన్నాం. అయితే మన ఎగ్జామ్ పర్పస్ లో మాత్రము నౌన్ ఫామ్ అనేటటువంటిది యాడ్ చేయాలనుకున్నాము, అంటే తయారు చేయాలి మనం. అందుకని ఒక సఫిక్స్ ని యాడ్ చేయడం ద్వారా నౌన్ ఫామ్ గా మారడానికి అవకాశం అనేది ఉంటుంది. ఓకేనా? దిస్ ఈస్ ద బ్రీఫ్ అబౌట్ ద కన్వర్షన్ ఆఫ్ వర్డ్స్. థాంక్యూ. హావ్ ఎ నైస్ డే.